నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ అనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో నిన్న తెలంగాణలో జరిగినటువంటి రైజింగ్ గ్లోబల్ సబ్మిట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. పెట్టుబడుల సాధన కోసం మొత్తం 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ఒక భారీ ఎత్తునే పూర్తి స్థాయిలో ఒప్పందాలు కుదిరినట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. తెలంగాణకి ఒక 2047 కల్లా ఒక గ్లోబల్ రైజింగ్ సబ్మిట్ని మాత్రం ఒక దిశానిర్దేశం చేయబోతుంది అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత కీలక వ్యక్తులందరూ కూడా ఒకే చోట ఒకే స్టేజ్ మీద కనబడడం మాత్రం ఒకసారి వరకు తెలంగాణని ఒక దిశ వైపు, ప్రగతి వైపు పయనింపజేసేటువంటి ఒక గొప్ప ఆలోచన, ఒక స్ఫూర్తికి కేంద్ర బిందువుగా మారుతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఒకసారి మనం చూసుకుంటే స్టేజ్ మీద నిన్న మాత్రం ముగింపుకు సంబంధించినటువంటి అంశం అంటే మొన్న గవర్నర్ ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. సో దాని తర్వాత నిన్న జరిగినటువంటి సదస్సులో పలు అంశాలు, పలు కీలకమైనటువంటి ఒప్పందాలు, పలు కీలకమైనటువంటి చర్చలు జరిగినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా పనిచేసినటువంటి మాజీ గవర్నర్లు కానివ్వండి, అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం కానివ్వండి, సినీ ప్రముఖులు చిరంజీవి వంటి వారు కానివ్వండి, సో మహేంద్ర వంటి వారు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు, సో ఇలాగ ఒక్కసారిగా అందరూ ఒకే చోట, నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కానివ్వండి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక భిన్నమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ అక్కడికి చేరడం జరిగింది. క్రీడలకి సంబంధించినటువంటి అంశంలో అక్కడ క్రీడా సిటీ నిర్మాణానికి సంబంధించి అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి, మరి ముఖ్యంగా సినిమా పరిశ్రమ రంగం నుంచి అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, సినీ స్టూడియోస్ నిర్మాణం కోసం, సో పరిశ్రమల కేంద్రీకరణ కోసం ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ అన్బీటబుల్ అనేటువంటి అంశం, విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి ఆదర్శం, జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం, $3 ట్రిలియన్ ఎకానమీ అసాధ్యమేమీ కాదని వ్యాఖ్య, తెలంగాణ రైజింగ్ 2047 సబ్మిట్లో దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 83 పేజీల డాక్యుమెంట్లో మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమం, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 83 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మహిళలకి, రైతులకి, యువతకి, అదేవిధంగా పిల్లల సంక్షేమానికి, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే ఆల్మోస్ట్ సామాజిక అభివృద్ధికి ఇలాంటి ప్రాధాన్యమైనటువంటి అంశాలను మేము పరిశీలిస్తున్నాం అనేది మాత్రం సో కీలకంగా చెప్పినటువంటి మాట. అంటే ఒక రకంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, గ్లోబల్ సబ్మిట్ అయితే నిర్వహించారు, పెట్టుబడుల సాధన కోసం మా ప్రాధాన్యత రంగాలు ఇవి అని తెలియజేశారు. ఇప్పుడు ఏదైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో ఈ అంశాలను మా ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక దార్శనిక పత్రం, అంటే ఒక విజన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేశారు 83 పేజీలతో. దీని యొక్క కాన్సెప్ట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ 2047. సో వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం $3 ట్రిలియన్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను సాధించడం. సో ఈ లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక 2 అంశాలను మనం పరిశీలించాలి. ఒకటి, నిర్వహించినటువంటి ప్రదేశం ఫ్యూచర్ సిటీ. అంటే తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతం ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి, సో హైదరాబాద్ ప్రగతి పదంలో పయనిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి విజన్. ఈ నేపథ్యంలో సో నిర్వహించినటువంటి ఈ సదస్సు ఫ్యూచర్ సిటీలో నిర్వహించడం ద్వారా భవిష్యత్తు నగరం ఏదైతే మనం ఫ్యూచర్ సిటీగా భావిస్తున్నారో, సో అక్కడే ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరింత ప్రగతి పదంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం చెప్పకనే చెప్పేసింది, ఫ్యూచర్ సిటీయే ప్రధానమైనటువంటి సిటీగా డెవలప్మెంట్ అవబోతుంది. ఇప్పటివరకు గతంలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఉండేవి. తర్వాత సైబరాబాద్ వచ్చేసింది. సైబరాబాద్ వచ్చేసిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ రావడం కానీ, మరి వీటి వల్ల పారిశ్రామికంగా, మరి ముఖ్యంగా ఐటీ కంపెనీలు రావడం ఇలాగ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే నాలెడ్జ్ సిటీ కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, సో ఈ మొత్తం పెరిగిపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ హైదరాబాద్ ఏదైనా ఉందా అంటే అది ఫ్యూచర్ సిటీ మాత్రమే అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ప్రధానమైనటువంటి అంశం, కీలకంగా రెండో అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, వచ్చేటువంటి పెట్టుబడుల కేంద్రీకరణ కన్నా వికేంద్రీకరణ మరింత మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి,
దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అత్యంత కీలకంగా ఇప్పుడు ముంబైని తీసుకుందాం. సో ముంబై మహారాష్ట్రలో ముంబై ఒకటే డెవలప్మెంట్ అవ్వాల. సో మిగిలినటువంటి ప్రాంతాలు నాగపూర్ కానివ్వండి, పూణే కానివ్వండి, ఇవి కొంతవరకు డెవలప్ అయినటువంటి పరిస్థితి. సో ఒకసారి బెంగళూరుని పరిశీలిస్తే ఎక్కడో ఉన్నటువంటి రాజధాని సో పూర్తి స్థాయిలో బెంగళూరు ఒక్కటే అభివృద్ధికి నోచుకోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కూడా పర్యాటకంగా ఇప్పుడు చిక్మంగళూరు కానివ్వండి, సో మంగళూరు కానివ్వండి, గుల్బర్గా ప్రాంతాలు కానివ్వండి, ఉత్తర ఏదైతే కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నాయో అలాంటి అంశాలు. సో తమిళనాడులో కేవలం ఒక చెన్నైకి పరిమితం కాల ఇతర ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా ఏపీని కూడా తీసుకోవచ్చు. ఏపీలో కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలాంటి కీలకమైనటువంటి నగరాలు. కానీ తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలినటువంటి డెవలప్మెంట్ అయినటువంటి నగరాలు అతి స్వల్పం మాత్రమే ఉన్నాయి. వరంగల్ కానివ్వండి, లేకపోతే ఇతర ప్రాంతాలు. అంటే అంతగా అభివృద్ధికి నోచుకోలేక హైదరాబాద్తో పోటీ పడేటువంటి దిశగా ఉన్నటువంటి నగరాలు చాలా తక్కువ. అది కూడా హైదరాబాదు మినహా మిగిలినటువంటి నగరాలు అంతగా ప్రభావవంతంగా లేనటువంటి సిచ్యువేషన్. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ బాగుంది, ఫ్యూచర్ సిటీతో ముందుకు వెళ్ళడం అంతవరకు బాగానే ఉంది. ఆ దూరదృష్టి కానివ్వండి, వీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత రంగాలు కానివ్వండి, సో విజన్ డాక్యుమెంట్లో వీరు పేర్కొన్నటువంటి అంశాలు కానివ్వండి, ఎలాగైనా 3 ట్రిలియన్కి సంబంధించినటువంటి డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సాధ్యమేమీ కాదు తెలంగాణకి. ఎందుకంటే తెలంగాణలో ఉత్పాదకత పెరుగుదల, ఉత్పత్తి పెరుగుదల, ఇలాంటి సేమ్ టైం ఇన్కమ్ పెరుగుదల, ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా వీటితో ప్రభావం కనుక ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం, వచ్చేటువంటి పెట్టుబడులు, వచ్చేటువంటి భాగస్వామ్య కంపెనీలు ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలోనే కేంద్రీకృతం అవ్వడం కన్నా వికేంద్రీకరణ మరింత సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వరంగల్ ప్రాంతం కానివ్వండి, ఇతర ప్రాంతాలు ఏదైతే నల్గొండ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతాలు, పాలమూరు కానివ్వండి, సో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి సో కొన్ని జిల్లాలకు కానివ్వండి, అంటే పర్యాటక ప్రాజెక్టుల దగ్గర నుంచి సినీ పరిశ్రమల నిర్మాణం వరకు, మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి పారిశ్రామిక వాడల నిర్మాణం వరకు, ఒక స్పెషల్ కారిడార్స్ నిర్మాణం వరకు, సో ఇతర ప్రాంతాల్లో కూడా వికేంద్రీకృత అభివృద్ధి జరిగితే మాత్రం సంపద కొంతమంది చేతుల్లో అనడం కన్నా కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఆలోచనతో అయితే ముందుకు వెళ్తున్నారు. సో వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అనేది మాత్రం సో విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఓవరాల్గా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఒకసారి పరిశీలిద్దాం. పేదల కోసమే ఈ ప్రణాళిక, విద్య పైన ఖర్చు, భవిష్యత్తు పైన పెట్టుబడి, సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తాం, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా 5.75 లక్షల కోట్లకి సంబంధించినటువంటి అంశం. రెండో రోజు వచ్చేసి 1,77,500 కోట్ల ఎంఓయూలు. సో ఆల్మోస్ట్ ఒక భారీగానే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి డీసీ పార్క్ ఒప్పందం, అదేవిధంగా 9,000 కోట్లతో ముందుకొచ్చిన జేకేసీ ఇన్ఫ్రా, పర్యాటక రంగంలో 7,045 కోట్లు, సబ్మిట్లో వెల్లువెత్తిన పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మొత్తంగా చూస్తే 5,75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, భారీ స్థాయిలో ఒప్పందాలు కుదిరినటువంటి పరిస్థితి. సో ఎంఓయూలు వచ్చేసి దాదాపు 1,77,500కి సంబంధించినటువంటి కోట్లకు సంబంధించిన ఇష్యూని మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చినాయి అనే చెప్పుకోవాలి. ఒప్పందాలు కూడా పూర్తి స్థాయిలో కుదిరినటువంటి పరిస్థితి. ఇందాక మనం అన్నట్లుగా వీటిని వికేంద్రీకృత అభివృద్ధి వైపు పయనింపజేయడంతో పాటుగా వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినాయి, ఇంత భారీ స్థాయిలో కీలకంగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం కోసం ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఇవి కార్యరూపం దాల్చాలి. ఇవి కార్యరూపం దాల్చినప్పుడు మాత్రమే ఇంత భారీ ప్రణాళికకు, ఇంత భారీ సదస్సులకు, ఇంత భారీ ఎత్తున అతిథుల రాకకు సంబంధించి, సో ఇన్ని ఎంఓయూలకు సంబంధించి, సో ఇన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, సో ఇవి మొత్తం కూడా ఫలితాలు ఇవ్వాలి అంటే ముందు కార్యరూపం దాల్చాలి. సో కార్యరూపం దాల్చాలి అంటే 5.75 కోట్లకి సంబంధించినటువంటి, లక్షలకి సంబంధించినటువంటి పెట్టుబడులు కాబట్టి, సో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మాత్రం రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టులు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని ఈరోజు ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత ఓకే స్లోగా భూ కేటాయింపు కానివ్వండి, సో వీరికి ఇచ్చేటువంటి రాయితీలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఏదైతే సబ్సిడీకి అర్హత ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో అలాంటి సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, భూ కేటాయింపు తర్వాత ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, రోడ్లు కానివ్వండి, రవాణా కానివ్వండి, విద్యుత్ సరఫరా, అదేవిధంగా నీటిపారుదల కానివ్వండి, సో ఇలాంటివన్నీ అక్కడ మౌలిక సదుపాయాలు కనిపించినప్పుడు ఆయా కంపెనీలు వర్క్ చేయడానికి, అక్కడికి వెళ్ళి రావడానికి
పూర్తి స్థాయిలో ఇన్ఫ్రా ఉన్నప్పుడు మరింత కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం కల్పించాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో వీటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సో వీటిని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చే విధంగా మాత్రం అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. రైజింగ్ ప్రణాళిక విజయవంతమవుతుంది, నైపుణ్య విశ్వవిద్యాలయం దేశం మొత్తానికి మేలు చేస్తుంది. ఆనంద్ మహేంద్ర చేసినటువంటి కామెంట్స్ ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తారు. సో అనేక రంగాల్లో నమూనాగా తెలంగాణ, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ అనేటువంటి చేసినటువంటి కామెంట్స్. ఇక 10 ఏళ్లలో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్. ఆర్బీఐ విశ్రాంత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసినటువంటి కామెంట్స్ కూడా పూర్తి స్థాయిలో హైలైట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ప్రతి అంశాన్ని కూడా కీలకంగా పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏదైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సబ్మిట్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్. సో పేదరికం, వివక్ష నిర్మూలన, సో ఆనంద్ మహేంద్ర కానివ్వండి, సో బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి అట్ ద సేమ్ టైం మీరు చేసినటువంటి కామెంట్స్ ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ డబుల్ రైజింగ్ అనేటువంటి అంశం, అంచనాలకి మించి రెండింతల పెట్టుబడుల వెలువ అనేటువంటిది 5.75 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు ఆల్మోస్ట్ వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలతో మోదీ వ్యాఖ్య. అయితే ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత, అవి ఇతర సంస్థలకు. సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపమాపుతాం, ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టాం. రామ్మోహన్ నాయుడు చేసినటువంటి కామెంట్స్ ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రయాణికుల ఇబ్బందుల దగ్గర ఒకవైపు కనబడుతూ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. ఎయిర్పోర్ట్లలో కూడా సో ఉన్నతమైనటువంటి వర్గాలు మాత్రమే కాదు, అన్ని వర్గాలు ప్రయాణం చేసేటువంటి సందర్భం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంక్షోభం మాత్రం కొంతవరకు ఉంది. ఎఫ్డిటిఎల్ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఎన్ని వెసులుబాటు కల్పించాలో అన్ని వెసులుబాట్లు కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ ఇక్కడ కనబడింది ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనల వల్ల ఇండిగో సంస్థ సరైనటువంటి సిబ్బందిని నిర్వహించలేకపోవడం మాత్రం ఒక పెద్ద కారణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఉపేక్షించేది లేదనేది మాత్రం ప్రధానంగా హైలైట్ చేశారు. సో దానికి సంబంధించిన సీఈఓకి ఆల్రెడీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇదే సందర్భంలో ఇండిగో సంక్షోభాన్ని ప్రధానంగా వారికి అనువుగా మలుచుకొని ఇతర ఎయిర్లైన్స్ అన్నిలు కూడా పూర్తి స్థాయిలో టికెట్ రేట్లను పెంచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ టికెట్ల రేట్ల పెంపు వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేవలం 3,000, 4,000 ఉండేటువంటి టికెట్ రేటు ఆల్మోస్ట్ 30,000, 40,000 వరకు, ₹1,00,000 వరకు కూడా సర్వీస్ జరిగినటువంటి పరిస్థితి. సో ఎలాంటి గత్యంతరం లేక ప్రయాణాలు చేసి భారీగా దోచుకున్నారు ప్రజల దగ్గర నుంచి కూడా. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం ఇండిగో అనేది మాత్రం కుదిపేసిందనే చెప్పుకోవాలి. సో కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినటువంటి సందర్భం. సో నిన్న దీనికి సంబంధించి మాత్రం ఇలాంటి అంశాలను ఉపేక్షించేది లేదు అనేది మాత్రం ప్రధాని మోదీ చెప్పారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఇదే కామెంట్స్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఒకటి ఎఫ్డిటిఎల్కి సంబంధించి నిబంధనలు విధించారు. సో సరైనటువంటి క్రమంలో ఇండిగో దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి సిబ్బంది తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాంటి సిబ్బందిని పెంచుకునేటువంటి ఆలోచన కూడా చేయలేకపోవడం వల్ల దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రెండోది సీఈఓకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానివ్వండి. 3 ఇతర విమాన సర్వీసులు ఏదైతే ఉన్నాయో ఆ ఇతర విమాన సర్వీసులు కూడా భారీగా టికెట్ల రేట్లను పెంచినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా తగ్గించేటువంటి పరిస్థితి, ఇంతవరకు టికెట్ మాత్రమే రేట్లు ఉండాలి అనేది మాత్రం ఒక నిబంధన పెట్టినటువంటి పరిస్థితి. ఇతర ఎయిర్లైన్స్ సర్వీసులు కూడా పెంచాలనేటువంటి ఆలోచన కానివ్వండి. సో విమాన సర్వీసులు ఇంత సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో 60% వరకు భారీగా ఇదే వాటాని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో సో రైల్వే ప్రయాణాలు కానివ్వండి, బస్ ప్రయాణాలు కానివ్వండి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్ట్లలో ఇలాంటి పరిస్థితి మాత్రం కొంతవరకు దారుణంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడింది. గుప్చుప్ అనేటువంటి అంశం. సో ముగిసినటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్, మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఫలితాలు, ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ అనేటువంటి అంశం. గురువారం రేపు ఎన్నికలకి సంబంధించినటువంటిది తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. వార్డు మెంబర్స్తో పాటుగా సర్పంచ్ ఎన్నిక మాత్రం జరిగిపోయేటువంటి ఛాన్సెస్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ క్లియర్ కట్గా మాత్రం ఒకటి
పంచాయతీ ఎన్నికల్లో విచిత్రమైనటువంటి దృశ్యాలు, విచిత్రమైనటువంటి అంశాలు అన్నీ కూడా సంఘటనలు కూడా సాగినటువంటి పరిస్థితి. సో మ్యాక్సిమం ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అంటే పార్టీల ప్రమేయం ఉండదు కాబట్టి పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి ఉన్నటువంటి వారు ఎక్కువగా గెలుస్తారు అనే దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సో పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేసే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో మాత్రం రేపు ఫస్ట్ టర్మ్ అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో తర్వాత అంటే మళ్ళీ 2 రోజుల తర్వాత రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. సో మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు ముగిసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన, లోక్సభ స్పీకర్కు విపక్ష ఎంపీల నోటీసులు, మదురై ఆలయం వద్ద దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ స్వామినాథన్ తీర్పు. ఆ తీర్పు వివాదాస్పదం అవ్వడంతో న్యాయమూర్తి పైన చర్యలకు డిఎంకే డిమాండ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి తీర్పు విషయంలో కూడా అభిశంసన తీర్మానాల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రతిష్ట కానివ్వండి, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించిన అంశం కానివ్వండి, ఈ మొత్తం కూడా హైలైట్గా మారేటువంటి అవకాశాలు. ఇలాంటి సమయంలో ఇదొక సున్నితమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం గతంలో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఇచ్చినటువంటి తీర్పులో వివిధ పార్టీలు అవలంబించినటువంటి వైఖరి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి దాంట్లో వైఖరి ఏ విధంగా ఉంది, న్యాయమూర్తుల మీద దాడి జరిగినటువంటి సందర్భాల్లో ఉన్న సందర్భాలు ఏంటి, సో వాటిని ఖండించినటువంటి తీరు ఏ విధంగా ఉంది, ప్రజెంట్ న్యాయమూర్తులపైన అభిశంసన తీర్మానాలతో పార్లమెంట్ వైపు అడుగులు వేస్తున్న ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉంది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థకి మధ్య ప్రతిష్టంభన ప్రధాన కారణంగా మారుతుందా అనేటువంటి సందర్భాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. ఈరోజు శాసనసభలు చేసేటువంటి చట్టాలు, శాసనసభలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, శాసనసభ శాసనమండలిలో లేదా లోక్సభలో రాజ్యసభలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచన చేసేటువంటి క్రమంలో సో న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారాలు ఉంటాయి. కానీ న్యాయస్థానాల్లో ఇచ్చేటువంటి తీర్పులపైన కూడా చట్టసభల్లో చర్చలు, వారిపైన ఇదే తీర్పులను అనుసరించి అభిశంసన తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు ఇలాంటి అంశాలు ప్రవేశపెడితే ఎటువైపు పోతుంది మన రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతుంది. సో దీని మీద అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక సర్ అధికారులకు బెదిరింపుల ఈ ధోరణి గందరగోళానికి దారి తీస్తుంది సుప్రీంకోర్టు. రాష్ట్రాలు సహకరించకపోతే మా దృష్టికి తీసుకురండి, అప్పుడు అధికారుల భద్రతకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం, ఎన్నికల సంఘానికి సూచనలు అనేటువంటి అంశం. సర్ అనేటువంటి అంశం పైన నిన్న పార్లమెంట్లో కూడా డిస్కషన్ జరిగింది. సో సమగ్రమైనటువంటి ఓటర్ల సవరణ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరిగింది. సో విపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది మాత్రం ఎన్నికల సంఘం ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. సో ఆల్రెడీ బీహార్లో ఇది తనతో పూర్తయింది కాబట్టి సో ఇతర రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సో తగినటువంటి ఏదైతే అధికారులకు బెదిరింపులు చేసేటువంటి ఆలోచన ధోరణి అక్కడక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి పలు మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది, పలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైతే సర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ధోరణిలో క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలవడానికి వెళ్తారో సో ప్రజల దగ్గర నుంచి వారికి రావాల్సినటువంటి రెస్పాన్స్ కానివ్వండి, సో స్థానికంగా ఉన్నటువంటి కీలక నేతలు కానివ్వండి, ఇతర కొన్ని వర్గాలు కానివ్వండి, ఆ అధికారుల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకి భద్రతను కల్పించాలని తగిన ఆదేశాలు జారీ చేస్తామనేది మాత్రం ఇక్కడ కనబడుతుంది. రెండోది ఏదైతే ఎన్డీఏతర అంటే బీజేపీ కానటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయో, ఎన్డీఏలో భాగస్వామ్యం కానటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా సర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ రాష్ట్రాలు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ రాష్ట్రాలు సహకరించకపోతే ఆ అంశాన్ని కూడా మీరు మా దృష్టికి తీసుకురండి అని సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం కూడా ఒక గందరగోళానికి దారితీస్తుంది అనేది మాత్రం సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశం పేదలకు న్యాయం చేస్తా అనేటువంటి అంశాన్ని, పేదరికం నిరక్షరాస్యత నిర్మూలనే నా లక్ష్యం, అదే నా పాలసీ డాక్యుమెంట్, అదే ప్రజలతో నా ఒప్పందం అనేటువంటి అంశాన్ని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తున్నటువంటి అంశాన్ని, దృశ్యాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 5.75
లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా వేశారు. ఇక ఒకసారి ఏపీ ఈనాడు విషయానికి వద్దాం. ఏపీ ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో 2 ఏళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం, క్వాంటమ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుపైన పరిశీలించాలి, అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో క్రియేటివిటీ అంటే ఆలోచన, నూతన ఆవిష్కరణలకు కీలకంగా అమరావతి మారాలి అనేది మాత్రం ప్రభుత్వం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అనేటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ దానికి సంబంధించి కీలకంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో పలు కీలకమైన ఐటీ కంపెనీలు కానివ్వండి, సో పారిశ్రామిక సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, విద్యాపరమైనటువంటి విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు యూనివర్సిటీస్కి సంబంధించిన పెట్టుబడులకు పెట్టి వారు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రా పెట్టి క్లాసెస్ని ప్రారంభించేటువంటి పరిస్థితులు కానివ్వండి. అట్ ద సేమ్ టైం అమరావతిలో ప్రపంచంలోనే అంటే ఒక భారతదేశంలోనే మొట్టమొదటి అయినటువంటి ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రభుత్వం కీలకంగా తీసుకుంది. ఒకవేళ అది కార్యరూపం దాల్స్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో అమరావతి మరి ముఖ్యంగా ప్రపంచ పటంలోనే కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ క్వాంటమ్ పరిశోధన కేంద్రం ఏర్పాటును పరిశీలించాలి అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఒక ఐకానిక్ భవనంగా అంటే ఆల్మోస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ భవనాలు ఏ విధైతే ఉంటుందో, క్వాంటమ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో, డీప్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో, సో వీటన్నిటినీ కూడా పరిశీలన చేసి అమరావతిలో ఉన్నటువంటి భవనం నిర్మించాల్సినటువంటి భవనం మాత్రం ఒక ఐకానిక్ భవనంగా నిర్మించాలి, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రూట్ పక్కనే దీనికి సంబంధించిన ల్యాండ్ ఎలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తయినటువంటి పరిస్థితి. సో పనులు మాత్రం ప్రారంభించాల్సినటువంటి పనులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అది కనుక పూర్తి స్థాయిలో అయితే మాత్రం రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధి రెండు కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. సో భారీగా నిధులు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో విదేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు పర్యటించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రాలన్నీ కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్లియర్ కట్గా అభివృద్ధి వైపు, ప్రగతి వైపు పయనం చేస్తూ విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రాలు అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది మాత్రం గుర్తించదగ్గ విషయంగా ప్రభుత్వాలు ప్రథమ ప్రాధాన్య అంశంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక కాగ్నిజెంట్కు 12న శ్రీకారం అనేటువంటి అంశానికి సంబంధించి విశాఖలో ఒక కీలకమైనటువంటి సంస్థగానే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో 100 రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం అనేటువంటిది రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వారసత్వ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ మార్పులు అందుబాటులోకి తీసుకొని వచ్చారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. సో ఈ కేటాయింపు త్వరలోనే తాత్కాలిక భవనాల్లో క్యాంపస్లు కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వీసీ జేఎం వ్యాస్ తెలియజేశారు. సో గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో ప్రత్యేకతలు ఎన్నో అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అమరావతికి, విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి రాక, ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇప్పుడు కాగ్నిజెంట్ టెక్నాలజీ మనం చెప్పుకున్నాం, 12న దీనికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఆల్రెడీ డీప్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఇతర కొన్ని ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో అమరావతి వైపు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి కారణం ప్రభుత్వాలు ఆకర్షించేటువంటి విధానం. ప్రభుత్వాలు ఆకర్షించేటువంటి విధానంలో అనేక కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఒకసారి గమనిస్తే ఒకప్పుడు పెట్టుబడులు రావాలి అంటే, ఎఫ్డిఐస్ రావాలి అంటే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి మీద అనేక పరిమితులు ఉన్నటువంటి సందర్భాలు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక అనేది ఒక దేశంలోకి రావాలంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకంగా మారుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి కూడా అత్యంత కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుమతిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. అవి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కీలకమైనటువంటి సంస్థ, ఒక అంతర్జాతీయ పరమైనటువంటి సంస్థ తన యొక్క ఎఫ్డిఏలను, పూర్తి స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఒక ఇండియాలో ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతో భారతదేశానికి వస్తే, భారతదేశానికి రావాలి అనేటువంటి ఆలోచన చేయడమే కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు పోటీ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ పరంగా గుజరాత్ ముందంజలో వెళ్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా మహారాష్ట్ర ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవి కాకుండా టెక్నాలజీ పరంగా, ఐటీ కంపెనీల పరంగా ఐటీ హబ్గా బెంగళూరు ముందున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు నాలెడ్జ్ సిటీ కానివ్వండి, ఐటీ సిటీస్కి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటి వాటితో ఫ్యూచర్ సిటీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తెలంగాణ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలు, గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రాలు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇవి ఎక్కువగా వాణిజ్యం లేకపోతే ఇలాంటి ఐటీ సెక్టార్ అనేటువంటి వాటి మీద దృష్టి పెట్టకపోయినా మాత్రం సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరింత డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కాబట్టి ఈ ఎఫ్డిఏలను ఆహ్వానించడం కోసం కానివ్వండి, లేదా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం కోసం కానివ్వండి, కీలకంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అమరావతిలో కూడా ఇలాగ డెవలప్మెంట్ చేయాలనేది మాత్రం ప్రభుత్వం యొక్క వాదనగా కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి.